Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. Crazy rumors అసలు కొన్ని నిజంగా నన్ను సర్ప్రైజ్ చేశాయి, కొన్ని మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో ఇంకొన్ని వేసేలా చేశాయి. మరి అవేంటో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా పుష్ప 2 జాతర ఎపిసోడ్ 15 minutes వరకు ఉందని టాక్. అండ్ సినిమా లెంత్ 3 hours 10 minutes అంట. పక్కా లెంత్ అండ్ డ్రాగడ్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ లోకేష్ కూలీ మూవీని May 1st రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్లో కుమ్ముడే. ఇంకా హరిహర వీరమలు సినిమాలో 3 యూనిక్ లుక్స్ ఉంటాయని, అటు ఫ్యాన్స్ని ఇటు ఆడియన్స్ని ఫుల్ సర్ప్రైజ్ చేస్తాయని ఇన్సైడ్ టాక్. ఓజీ మీద ఉన్న ఇంట్రెస్ట్ అండ్ హైప్ మెల్లగా దీని మీద కూడా షిఫ్ట్ అయ్యేలా ఉందిగా. రీసెంట్గా గేమ్ చేంజర్ టీజర్కి వచ్చిన ఎక్సలెంట్ రెస్పాన్స్కి టీమ్ 2 ట్రైలర్స్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకటేమో December 31st, ఇంకోటి 7th Jan. తర్వాత పూరి గారు సందీప్ కిషన్కి ఒక స్టోరీ నరేట్ చేశాడని, సందీప్ కూడా ఓకే చేశాడని బజ్ నడుస్తుంది. చూడాలి, మంచి కాంబోనే. బట్ పూరి ఫామ్ చూస్తుంటేనే సందీప్ కూడా బలవుతాడా అని డౌట్. నెక్స్ట్ నాగ్ అశ్విన్ అండ్ ఆలియా భట్ మూవీ రూమరే అని, కల్కి 2 నాగ్ అశ్విన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అని టాక్. గుడ్, కల్కితోనే రావాలి, మధ్యలో ఏ పంచాయతీ వద్దు. రాజాసాబ్ మూవీలో ఒక పాత సాంగ్ని రీమిక్స్ చేయబోతున్నారంట. హిందీ ఓల్డ్ సాంగ్ అని కొందరు, తెలుగు ఓల్డ్ సాంగ్ అని కొందరు అంటున్నారు. చూడాలి. ఎనీవేది సూపర్ న్యూసే, ఆ సాంగ్ ఫ్యాన్స్కి పూనకాలే. తర్వాత భగవంత్ కేసరి రీమేక్ కన్ఫర్మ్ అయినట్టే. తలపతి విజయ్ లాస్ట్ మూవీ అయ్యుండొచ్చని టాక్. నెక్స్ట్ ఇది క్రేజీ ఆస్పెక్ట్. SSM 29లో మహేష్ అన్న శ్రీరాముడు అవతారంలో కనిపిస్తాడని టాక్. ఇది కానీ నిజమైతే అసలు ఇంతకంటే ఒక ఆస్పెక్ట్ హైప్ని పెంచలేదేమో. ఇంకా రాజాసాబ్ మూవీ నైజాం రైట్స్ 60 to 65 crore మధ్యలో కోట్ చేస్తున్నట్టు తెలిసింది, విచ్ ఇస్ డీసెంట్ ఆ మూవీకున్న పొటెన్షియల్కి. మీరేమంటారు? చాలా ఈజీగా మోసేస్తుంది. నెక్స్ట్ తలపతి 69 మూవీలో శివరాజ్ కుమార్ గారితో ఒక ఇంపార్టెంట్ క్యామియో ఉంటుందని రూమర్ స్ప్రెడ్ అవుతుంది. బాగుంటుంది అపిరెన్స్ ఉంటే మాత్రం. అండ్ సెన్సేషనల్ పేర్ చరణ్ అండ్ సుక్కు సార్ కాంబోలో రాబోతున్న మూవీలో సాయి పల్లవిని హీరోయిన్గా అనుకుంటున్నారంట. నిజంగా వాళ్ళ పేరుకి హైప్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఈ రూమర్ పైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? తర్వాత ప్రేమలు సీక్వెల్ మూవీ షూటింగ్ 2025లో స్టార్ట్ అవుద్దని, అండ్ రిలీజ్ కూడా నెక్స్ట్ ఇయర్ అని టాక్. NTR 31 అదే డ్రాగన్ మూవీ షూటింగ్ వార్ 2 తర్వాత స్టార్ట్ కానుంది. బట్ రిలీజ్ డేట్లో నో చేంజ్, అదే 26 సంక్రాంతికి. నెక్స్ట్ గేమ్ చేంజర్ నుండి 2 రూమర్స్ ఉన్నాయి. అందులో ఒకటైతే ఊరమాస్. అసలు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా షారుఖ్ ఖాన్ని పిలుస్తున్నారని టాక్. అండ్ కొందరు పవన్ అన్నని కూడా అంటున్నారు. దద్దరు వెళ్ళిపోద్ది స్టేజ్. ఇంకా ఎస్, సోషల్ మీడియాలో గట్టి టాక్ ఉంది. వస్తే మాత్రం ఓపెనింగ్స్ గోయింగ్ టు షాకర్స్. నిజంగా ఈ రూమర్ నిజం అవ్వాలని కోరుకుందాం. జస్ట్ ఇమాజిన్ రామ్ చరణ్, షారుఖ్ ఖాన్ అండ్ శంకర్ ఒకే స్టేజ్ పైన, ఆర్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఒకే స్టేజ్ పైన. వామ్మో, హైపోమీటర్ బ్లాస్ట్ అంతే. అండ్ సెకండ్ వన్ సుధీర్ వర్మ, అదే స్వామిరారా. అండ్ రీసెంట్ అప్పుడో ఎప్పుడో మూవీస్ తీసినాయన గేమ్ చేంజర్ మూవీకి యూనిట్ డైరెక్టర్గా కొన్ని సీన్స్ని మానిటరింగ్ చేయబోతున్నాడంట. ఇంతకుముందు శైలేష్, అదే హిట్ మూవీ డైరెక్టర్ కూడా చేశాడని టాక్. తర్వాత నితిన్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో మూవీ రాబోతుంది కదా, అది వేణు ఎల్లమ్మ మూవీతో ప్యారల్గా అవ్వబోతుంది. పుష్ప 2 4th సాంగ్ని 22nd నుండి షూట్ చేస్తున్నారని టాక్. బట్ ఇది ఫేక్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో 15 daysలో మూవీ పెట్టుకొని ఇంకా షూటింగ్ సెంటర్ అయ్యా. తర్వాత గోపిచంద్ అన్న ఈసారి 2 నోవెల్ స్టోరీస్ ఉన్న మూవీ ఓకే చేశాడని న్యూస్. మళ్ళీ తన వింటేజ్ టైప్ ఫిల్మోగ్రఫీ గుర్తు చేసుకొని చేస్తే అదే హ్యాపీ. మళ్ళీ ఒక సాహసం లాంటి మూవీ పడితే సెట్. అండ్ హాయ్నన్న లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ తీసిన షౌరవ్ తారకన్నతో కొలాబ్ అవుతున్నట్టు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మళ్ళీ క్లాసిక్ పాన్ ఇండియా పేలున్న మూవీ పడాలి. నెక్స్ట్ RC16 మూవీ షూటింగ్ ఎల్లుండి నుండి రెజ్యూమ్ అవనుంది. తలా అజిత్ది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. మరి గేమ్ చేంజర్కి ఏ రేంజ్ స్క్రీన్స్ ఇస్తారో ఈ సాంబార్ డిస్ట్రిబ్యూటర్స్. చూడాలి, గ్రాండ్గా రిలీజ్ అవుద్ది ఎంతైనా అజిత్ సినిమా కాబట్టి. మరి శంకర్ సార్ సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చి స్క్రీన్స్ ఈక్వల్గా ఇస్తారా, లేదా మొత్తం లాగేసుకుంటారా చూడాలి. మొత్తం దిల్మామ చేతిలో ఉంది. పుష్ప 2 ఐటమ్ సాంగ్ని 24th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అది కానీ క్లిక్ అయితే ఇంకా స్కైస్ ద లిమిట్. ఆల్రెడీ అక్కడ వరకు వెళ్ళిపోయింది అనుకోండి. సో అది గైస్ మ్యాటర్, రీసెంట్ ఇంట్రెస్టింగ్ రూమర్స్ అండ్ న్యూస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న అప్డేట్స్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.